హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2018లో విడుదలైన ద పూల్ అనే సర్వైవల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. డే అనే వ్యక్తి 20 అడుగుల లోతైన నీళ్లు లేని స్విమ్మింగ్ పూల్లో ఒక మొసలితో ఇరుక్కుంటాడు. ఆ మొసలి చేతిలో చనిపోకూడదని ప్రయత్నిస్తూ ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వెళ్ళడానికి అతను చేసే స్ట్రగుల్స్ని చూపించేదే ఈ సినిమా స్టోరీ లైన్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఈ సినిమా హీరో డే ఒళ్ళంతా దెబ్బలు తగిలి ఓ స్విమ్మింగ్ పూల్ దగ్గర స్పృహ కోల్పోయి పడుంటాడు. అతను కళ్ళు తెరిచేసరికి ఓ మొసలొచ్చి అతని కాలుని కొరుకుతుంది. దాని దగ్గర నుంచి తప్పించుకోవడానికి డే పక్కనున్న ఒక బకెట్ తీసి దాన్ని కొడతాడు. దాంతో ఆ మొసలి అతన్ని విడిచి దూరంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ కెమెరాని జూమ్ అవుట్ చేస్తారు. అతను ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లో ఇరుక్కునుంటాడు. అలా ఆ సీన్ ని అక్కడే పాజ్ చేసి 6 రోజుల క్రితం ఏం జరిగిందో చూపిస్తారు. ఒక యాడ్ ఏజెన్సీ అండర్ వాటర్ సీన్స్ కోసం ఓ అమ్మాయికి క్లౌన్ వేషం వేసి ఆ స్విమ్మింగ్ పూల్ లో షూట్ చేస్తుంటారు. స్విమ్మింగ్ పూల్ లైట్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఆ షాట్ ని అక్కడే స్టాప్ చేస్తారు. డే ప్రస్తుతం ఈ యాడ్ ఏజెన్సీలోనే పనిచేస్తున్నాడు. డైరెక్టర్ ఆ స్విమ్మింగ్ పూల్ లైట్స్ ని రిపేర్ చేయమని ఇతని దగ్గర చెప్పడం వల్ల ఇతను వెళ్లి వాటిని రిపేర్ చేస్తాడు. డే కి డయాబెటీస్ ఉంటుంది కాబట్టి అతను ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకుంటాడు. అప్పుడు అతను ఒక అమ్మాయి వెనక నుంచి హక్ చేసుకుంటుంది. తన పేరు కాయ్. తను డే గర్ల్ ఫ్రెండ్. కాయ్ వీళ్ళ పెట్ డాగ్ లక్కీని కూడా తనతో పాటు తీసుకొచ్చుంటుంది. తను డేకి ఎగ్ లాంటి ఒక మ్యూజికల్ బాక్స్ ఇస్తుంది. అందులో ఒక బేబీ బొమ్మ ఉంటుంది. కాయ్ ఇప్పుడు ప్రెగ్నెంట్. అప్పుడు అక్కడికి డే ఫ్రెండ్ మార్కస్ వస్తాడు. వీళ్ళ కుక్కతో ఒక షాట్ తీయాల్సి ఉంటుంది కాబట్టి డైరెక్టర్ సార్ వెయిట్ చేస్తున్నారని చెప్పి ఇతన్ని పిలుస్తాడు. డేకి లక్కీ అంటే చాలా ఇష్టం. స్పాట్ లో అందరూ వీళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే ఇతను మాత్రం అవేవి పట్టించుకోకుండా లక్కీతో ఆడుతుంటాడు. ఇప్పుడు లక్కీ కెమెరా ముందు ఒక జంప్ చేయాలి. డే ఒక విసిల్ తో లక్కీని గైడ్ చేస్తుంటాడు. ఫస్ట్ షాట్ లోని లక్కీ పర్ఫెక్ట్ గా జంప్ చేయడంతో వీళ్ళ షూటింగ్ అయిపోతుంది. నెక్స్ట్ డే షూటింగ్ అయిపోయింది కాబట్టి ఆ స్విమ్మింగ్ పూల్ ని క్లీన్ చేసే పని డేకి ఇస్తారు. అతను పని అయిపోయాక లక్కీని చూసి ఒక బాల్ విసురుతాడు. ఆ డాగి బాల్ ని ఫాలో అవుతూ జనరేటర్ ఉన్న రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ కింద పడిన ఒక న్యూస్ పేపర్ లో వర్షం ఎక్కువ పడ్డం వల్ల వరదలై జూ నుంచి ఒక క్రొకడైల్ తప్పించుకుందని న్యూస్ ఉంటుంది. అప్పుడు మార్కస్ వచ్చి అక్కడున్న మోటార్ ఆన్ చేసి లక్కీని తనతో తీసుకువెళ్తాడు. మోటార్ ఆన్ అవ్వడం వల్ల స్విమ్మింగ్ పూల్ లో ఉన్న నీళ్లు కొంచెం కొంచెంగా తగ్గిపోతుంటుంది. మార్కస్ డే తన బ్యాగ్ ని కింద పడేసి ఉండడం చూసి దాన్ని కూడా అతనితో పాటు తీసుకువెళ్తాడు. అలా అతను ఆ బ్యాగ్ తీసేటప్పుడు అందులో ఉన్న ఒక బాక్స్ వాటర్ వెళ్లే కెనల్లో పడిపోతుంది. మార్కస్ డే దగ్గర వాటర్ రిలీజ్ చేసేసాను కాబట్టి త్వరగా బయటికి రా అని చెప్పి లక్కీని అక్కడున్న ఒక పోల్ కి చేంజ్ చేస్తాడు. చాలా వర్క్ చేసి టైర్డ్ అయిన డే అక్కడున్న ఒక ఫ్లోటర్ పై రెస్ట్ తీసుకుని ఉంటాడు. అతను ఇన్సులిన్ వేసుకునే టైం అయింది కాబట్టి మార్కస్ ఒక ఇంజెక్షన్ ని అక్కడ టేబుల్ మీద పెడతాడు. మార్కస్ నెక్స్ట్ 3 months కి ఫారిన్ వెళ్ళబోతున్నాడు. అతని ఫ్లైట్ కి టైం అవుతుంది కాబట్టి మిగతా క్లీనింగ్ వర్క్ ని డేని చేయమంటాడు. దానికి డే, ఏంటి ఇంత పెద్ద ప్లేస్ ని నేనే క్లీన్ చేయాలా? అట్లీస్ట్ నాకు ఒక పిజ్జా అయినా కొనిపెట్టు అని అడుగుతాడు. ఇదిగో నీ పిజ్జా అని మార్కస్ ఒక టేప్ అతని మీదకి విసురుతాడు. ఆ తరువాత అక్కడ నుంచి వెళ్ళడానికి ముందు మార్కస్ డే కోసం పిజ్జా ఆర్డర్ చేస్తాడు. అతను వెళ్ళిపోయాక మార్కస్ వాటర్ రిలీజ్ చేసేసాడన్న విషయం మర్చిపోయిన డే అక్కడే నిద్రపోతాడు. లక్కీ అరిచే సౌండ్ వినిపించి డే నిద్రలేగిచి చూస్తే స్విమ్మింగ్ పూల్ లో చాలా వరకు నీళ్లు దిగిపోయి ఉంటుంది. బయటకు వెళ్ళడానికి నిచ్చెన ఏది లేకపోవడంతో స్విమ్మింగ్ పూల్ లైట్స్ పట్టుకుని మీదకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ మధ్యలోనే చెయ్య స్లిప్ అయి అతని గోరు విరిగిపోతుంది. డే మీదున్న అతని ఫోన్ ని ఒక తాడుతో తీయాలనుకుంటాడు కానీ కుదరదు. ఆ టైంలో అతనికి కాయ్ ఫోన్ చేస్తుంది. దానివల్ల ఫోన్ వైబ్రేట్ అవుతూ కొంచెం కొంచెంగా ఆ పూల్ దగ్గరికి వస్తుంది. అది కింద పడిన వెంటనే దాన్ని క్యాచ్ పట్టాలని డే రెడీగా ఉంటాడు. సడన్ గా లక్కీ కాలు జారి నీటిలో పడేలా వెళ్తుంది. డేకి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ వెంటనే లక్కీని కాపాడడానికి వెళ్తాడు. అక్కడున్న ఫ్లోటర్ తో లక్కీని ఎలాగో సేవ్ చేసేస్తాడు. కానీ అతని ఫోన్ కింద పడిపోతుంది. అంతా అయిపోయిందని తిరిగి చూస్తే లక్కీలే అతని ఫోన్ చార్జర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. డే స్పీడ్ గా స్విమ్ చేస్తూ ఆ ఫోన్ దగ్గరికి వెళ్తాడు. నీళ్ళు ఇంకా కిందకి దిగడం వల్ల ఇప్పుడు అతనికి ఆ ఫోన్ కూడా అందదు. డే దాన్ని ఎగిరి అందుకోవాలని ప్రయత్నించినప్పుడు అది మిస్ అయి నీటిలో పడిపోతుంది. స్విమ్మింగ్ పూల్ అడుగులో ఉన్న ఆ ఫోన్ ని బయటికి తీసే లోపు అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తూ ఒక క్లాత్ తీసి కింద వాటర్ వెళ్లే పాత్ ని బ్లాక్ చేస్తాడు. సరిగ్గా అదే సమయానికి పిజ్జా డెలివరీ బాయ్ అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే డే బయటికి రావడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని ఫ్యాంట్కున్న చైన్ నీళ్లు వెళ్లే పాత్ కి ఇరుక్కుంటుంది. అక్కడున్న డాగ్ ని చూసిన డెలివరీ బాయ్ ఓనర్ వస్తాడనుకుని ఆ పిజ్జా అక్కడే పెట్టి వెళ్ళిపోతాడు. డే అతన్ని రిలీజ్ చేసుకుని బయటకు వచ్చి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. సో చాలాసేపు ఎవరైనా వస్తారని వెయిట్ చేసి ఆ ఫ్లోటర్ మీద అతను నిద్రపోతాడు. అప్పుడు అక్కడికి కోయ్ వచ్చి డే హాయిగా నిద్రపోతున్నాడు అనుకుంటుంది. తనని చూడగానే లక్కీ అరవడం
చేయడం మొదలు పెడతాడు. డే ఆ సౌండ్ విని కళ్ళు తెరిచి చూస్తే కాయ్ స్విమ్మింగ్ పూల్ లో డైవ్ కొట్టడానికి పరిగెడుతూ వస్తుంది. అతను సడన్ గా జంప్ చేయకు అని అరిచిన వెంటనే కన్ఫ్యూషన్ లో కాయ్ కాలు జారి కింద పడిపోతుంది. అప్పుడు తన తలకి బలమైన గాయం తగలడం వల్ల తన అన్కాన్షియస్ అయిపోతుంది. డే తనని ఫ్లోటర్ పై పడుకోబెట్టి కింద నీళ్లు బ్లాక్ చేసే క్లాత్ ని తీసేస్తాడు. డే హెల్ప్ కోసం చాలా అరుస్తాడు, కానీ అక్కడ ఎవరు ఉండరు. అలా రాత్రైపోతుంది. అప్పుడు హఠాత్తుగా లక్కీ అరవడం మొదలు పెడుతుంది. డే ఏమైందని చూస్తే అక్కడ ఒక మొసలి లక్కీ వైపుకి వస్తుంటుంది. డే లక్కీని సైలెంట్ గా ఉండమంటాడు. అప్పుడు ఆ మొసలి కొన్ని పైప్స్ మీద ఎక్కి రోల్ అవుతూ స్విమ్మింగ్ పూల్ లో వచ్చి పడిపోతుంది. డే ఆ మొసలి ఎక్కడుందో చూస్తూ రాత్రంతా నిద్రపోకుండా అలర్ట్ గా ఉంటాడు. తెల్లవారింటికి స్విమ్మింగ్ పూల్ లో ఉన్న నీళ్లు మొత్తం ఎంటీ అయిపోయి ఉంటుంది. వాళ్ళకి కొంచెం దూరంలో ఆ క్రొకడైల్ నోరు ఓపెన్ చేసుకుని నిద్రపోతుంటుంది. కాయ్ కి బ్లడ్ లాస్ కంట్రోల్ అవ్వకపోవడంతో తనకి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేయాలని డే నిర్ణయించుకున్నాడు. అతను ఆ ప్లేస్ ని చెక్ చేస్తున్నప్పుడు ఆ క్రొకడైల్ నోట్లో మార్కస్ విసిరిన టేప్ ఉంటుంది. వేరే దారి లేక దాన్ని తీయడానికి ప్రయత్నిస్తాడు. అతను ఆ టేప్ తీయాలనుకున్నప్పుడు ఆ మొసలికి మెలకు వస్తుంది. అది నోరు మూసేలోపు ఇతను ఆ టేప్ తీసి జస్ట్ మిస్ లో ఎస్కేప్ అవుతాడు. ఒక క్లాత్ ఇంకా ఈ టేప్ ని యూజ్ చేసి కాయ్ తలకి కట్టువేస్తాడు. ఆ తరువాత డే కాయ్ చైన్ కి ఉన్న డాలర్ ని యూజ్ చేసి ఆ నీళ్లు వెళ్లే డోర్ ని ఓపెన్ చేస్తాడు. అక్కడ క్రొకడైల్ ఉంటుంది కాబట్టి అతను కాయ్ ని లేపి ఆ టనల్ లోకి వెళ్లాలనుకుంటాడు. కానీ ఇతని కన్నా ముందు ఆ క్రొకడైల్ టనల్ లోకి వెళ్లిపోతుంది. కాబట్టి అక్కడున్న సోఫాని యూజ్ చేసి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు, కానీ కుదరదు. ఇంకా కాయ్ కి కూడా మెలకువ రాలేదు. ఇక్కడే ఉండలేడు కాబట్టి డే రిస్క్ తీసుకుని ఆ టనల్ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే అక్కడ అతనికి 2 దారులు కనిపిస్తాయి. ఎటు వెళ్లాలో తెలియక రాండమ్ గా ఒక దారిని సెలెక్ట్ చేస్తాడు. అక్కడ ఒక రూమ్ లో బయటికి వెళ్లడానికి దారున్నా అది లాక్ అయి ఉంటుంది. మీదున్న మిర్రర్ లో స్విమ్మింగ్ పూల్ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. క్రొకడైల్ కాయ్ ని అటాక్ చేసేలా వెళ్లడం చూసిన హీరో వెంటనే అక్కడి నుంచి పరిగెడతాడు. అది దాడి చేసే లోపు హీరో వెళ్లి తనని కాపాడతాడు. ఆ తరువాత కాయ్ కి మెలకు వస్తుంది. తను మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అని అతని దగ్గర అడుగుతుంది. డే తనకి వాళ్ళ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ రోజంతా వీళ్ళకి తినడానికి ఏం దొరకదు. డెలివరీ బాయ్ వదిలేసి వెళ్లిన పిజ్జాని లక్కీ వీళ్ళ కళ్ళ ముందే తింటుంది. అది చూసిన డే నేను బయటకు వస్తే నేను ఇంట్లో కూడా చేర్చునని లక్కీని తిడతాడు. అప్పుడు లక్కీ ఆ పిజ్జా బాక్స్ ని కిందకు తోసేస్తుంది. వీళ్ళిద్దరూ అది తింటారు. డే ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోకపోవడం వల్ల అతనికి కళ్ళు తిరుగుతుంది. అతను ఆ టేప్ తో హెల్ప్ అని రాసి అక్కడే పడిపోతాడు. ఆ రోజు రాత్రి కాయ్ డే దగ్గర ఆ క్రొకడైల్ ఒక ఫీమేల్ అని చెప్తుంది. ఎందుకంటే దాని పక్కనే ఆ క్రొకడైల్ ఎగ్స్ ఉంటాయి. అది చూసిన వీళ్ళిద్దరూ ఈ రాత్రిలో ఏం చేయలేరు కాబట్టి తెల్లవారే దాకా వెయిట్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. కొంచెం సేపు తరువాత బాగా వర్షం పడుతుంది. వీళ్ళు ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకుంటారు. ఇంకా డే అతని ఇన్సులిన్ వేసుకోకపోవడం వల్ల స్పృహ కోల్పోతాడు. ఇది చూసిన క్రొకడైల్ డే పై దాడి చేయడానికి వస్తుంది. బట్ నిజానికి ఇది డే సెట్ చేసిన ట్రాప్. ఆ క్రొకడైల్ హోల్ లో పడిపోయిన వెంటనే వీళ్ళు దాన్ని క్లోజ్ చేసి దాని మీద సోఫా పెట్టేస్తారు. ఆ తరువాత అక్కడున్న కర్రలతో ఫైర్ స్టార్ట్ చేసి ఆ క్రొకడైల్ ఎగ్స్ ని బాయిల్ చేసి తినేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎంత ప్రయత్నించినా స్విమ్మింగ్ పూల్ మీదకెక్కి తప్పించుకోలేరు. అండ్ ఆ టనల్ లో ఒక్క డైరెక్షన్ లో మాత్రమే వీళ్ళు ఏముందో చూసారు. ఇప్పుడు ఆ ఇంకో డైరెక్షనే వీళ్ళిద్దరూ ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి లాస్ట్ హోప్. వీళ్ళిలా మాట్లాడుతున్నప్పుడు డే కాయ్ దగ్గర వాళ్ళ బేబీని అబార్ట్ చేసేద్దాం అని చెప్తాడు. అతను ఇంకా జాబ్ లో మంచి పొజిషన్ లో సెటిల్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడే పిల్లలొద్దని చెప్తాడు. అది విన్న కాయ్ కి కోపం వచ్చి అతన్ని కొట్టి, మన బేబీ నిన్ను చూసి ప్రౌడ్ గా ఫీల్ అవ్వడానికి నువ్వు మంచి పొజిషన్ లో ఉండక్కర్లేదు. మా ఇద్దరిని ఇక్కడ నుంచి సేఫ్ గా నువ్వు బయటికి తీసుకువెళ్తే చాలు అని చెప్తుంది. వీళ్ళ టనల్ మీద ఉన్న సోఫాని ఈడ్చి క్రొకడైల్ ని రిలీజ్ చేస్తారు. అది బయటకు వచ్చిన వెంటనే వీళ్ళిద్దరూ ఆ టనల్ లోపలికి వెళ్లిపోతారు. కాయ్ తన మ్యూజికల్ బాక్స్ బయటే వదిలేసానని చెప్తుంది కాబట్టి హీరో దాన్ని తీసుకురావడానికి బయటికి వెళ్తాడు. ఇంకో పక్క ఎక్షల్ సిరికి పడుండడం చూసిన క్రొకడైల్ చాలా అగ్రెసివ్ అవుతుంది. అది బయటకు వచ్చిన డే పై దాడి చేసే లోపు అతను మ్యూజికల్ బాక్స్ తీసుకుని తప్పించుకుంటాడు. వీళ్ళు ముందు ఆల్రెడీ కనిపెట్టిన ఆ రూమ్ లోపలికి వెళ్తారు. ఇన్సులిన్ వేసుకోకపోవడం వల్ల డే పరిస్థితి చాలా దారుణమైపోతుంది. అప్పుడు డే కి మార్కస్ టేబుల్ పై పెట్టిన ఇన్సులిన్ గుర్తుకొస్తుంది. దాన్ని వీళ్ళు ఒక వైర్ తో తీయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ ప్రయత్నంలో అది కింద పడి ఇరిగిపోతుంది. వీళ్ళిద్దరూ ఏమీ చేయలేక అక్కడే ఉండిపోతారు. అప్పుడు కాయ్ చేతిలో ఉన్న మ్యూజిక్ బాక్స్ కింద పడిపోతుంది. దాన్ని తీయడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళకు ఒక బాక్స్ దొరుకుతుంది. ముందు సీన్ లో మార్కస్ డే బ్యాగ్ ని తీసినప్పుడు ఒక బాక్స్ కింద పడిపోయింది కదా, అది ఇదే.
అందులో డే ఇన్సులిన్ ఉంటుంది. అతను ఇంజెక్షన్ వేసుకుంటాడు. బయట ఉన్న లక్కీ కూడా వీళ్ళలానే ఏమీ తినకుండా ఆకలితో ఉంది. ఆకాశంలో ఎవరో ఒకరు పారాగ్లైడింగ్ చేయడం చూసిన హీరో పరిగెట్టుకుంటూ వస్తాడు. అతను హెల్ప్ హెల్ప్ అని అరుస్తాడు. కానీ అదొక టాయ్. దాంతో డే డిసప్పాయింట్ అవుతాడు. అది టాయ్ అయినా పక్కనే పిల్లలు ఎవరైనా ఉండొచ్చని డే వెతుకుతాడు. అప్పుడు గాలికి స్విమ్మింగ్ పూల్ లో ఒక వైర్ ఏలబడుతుంది. బట్ ఆ వైర్ మొత్తం స్పైక్స్ ఉంటాయి. దొరికిందని డే ఆ వైర్ ని పట్టుకుని మీదకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అతని చేతిలో నుంచి రక్తం కారుతుంది. కానీ అవేవి అతను పట్టించుకోడు. చాలా కష్టపడి అతను పైకి వెళ్తాడు. కానీ అతను బయటికి వెళ్ళక ముందే ఆ వైర్ లూజ్ అయి కింద పడిపోతాడు. చాలా హైట్ నుంచి కింద పడిపోవడం వల్ల అతని కాలు ఫ్రాక్చర్ అవుతుంది. అక్కడ పక్కన పడున్న కర్రలని అతని కాలుకు కట్టుకుని సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటాడు. అండ్ ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ లో చూసిన సీన్ కంటిన్యూ అవుతుంది. అతను బకెట్ తో ఆ క్రొకడైల్ ని కొట్టి తప్పించుకుంటాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ బాగా వర్షం పడుతుంది. అందువల్ల కాయ్ ఉన్న రూమ్ లో కొంచెం కొంచెంగా నీళ్లు నిండిపోతుంది. తను హెల్ప్ కోసం డేని పిలుస్తుంది. డే ఆ సోఫాని మొసలిపై తోసేసి ఆ టనల్ లోపలికి వెళ్తాడు. ఆ తరువాత ఇక లేట్ చేయకూడదని డే ఆ టనల్ ఇంకో వైపుకు వెళ్తాడు. ఆ దారిలో బయటికి వెళ్ళడానికి ఒక డోర్ ఉండడం గమనించి దాన్ని ఓపెన్ చేస్తాడు. అది లాక్ అయి ఉండదు. మీద ఆకాశం కనిపించడంతో తప్పించుకున్నాం అనుకుని సంతోషపడి బయటకు వస్తాడు. ఇక్కడే ఈ సినిమాలోనే చాలా పెద్ద ట్విస్ట్ పెట్టుంటారు. అతను నిజానికి తప్పించుకోలేదు. ఆ స్విమ్మింగ్ పూల్ పక్కనున్న ఇంకో పూల్ లోకి వచ్చేసున్నాడు. ఇందులో కూడా బయటికి వెళ్ళడానికి ఏ దారి లేదు. తప్పించుకోగలం అనుకున్న వాళ్ళ లాస్ట్ హోప్ కూడా వృధా అయిపోవడం వల్ల డే చాలా బాధపడతాడు. ఆల్రెడీ కాలు విరిగిపోయి దాన్ని మొసలి కొరికి చేతులకి స్పైక్స్ కుచ్చుకుని ఇన్ని రోజులు తిండి లేక తాగడానికి నీళ్లు కూడా దొరకక చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు ఆఖరికి తప్పించుకోలేమని తెలిసాక ఈ విషయం కోయికి ఎలా చెప్పడమో తెలియక అతను టనల్లోనే ఉండిపోతాడు. డే 7. ఇంతకు ముందు డే చూసిన గ్లైడర్ ఈసారి స్విమ్మింగ్ పూల్ లో పడిపోతుంది. దాన్ని తీసుకోవడం కోసం ఎవరో ఇద్దరు అక్కడికి వస్తారు. స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్లడం కోసం ఒక లాడర్ కి తాడు కట్టి దాన్ని ఒక పైప్ కి కట్టి దిగుతారు. అక్కడున్న రక్తం ఆ టేప్ తో హెల్ప్ అని రాసుండడం చూసి భయపడతారు. అప్పుడు వాళ్ళిద్దరిలో ఒక అతను కొన్ని రోజులకి ముందే ఇక్కడ ఒక యాడ్ ఏజెన్సీ షూటింగ్ చేశారు. బహుశా వాళ్ళిది చేసుండొచ్చు. అక్కడ చూడు ఆ సోఫాని కూడా వదిలేసి వెళ్లిపోయారని చెప్తాడు. వాళ్ళిద్దరూ నిచ్చెనెక్కి పైకి వెళ్లడం హీరో చూసి అక్కడికి వచ్చేలోపు వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడు వర్షం పడుతుంటుంది. కోయిన రూమ్ లో నీళ్లు ఇంకా నిండిపోతుంది. దానివల్ల తన రూమ్ డోర్ ని ఓపెన్ చేయలేకపోయింది. డే ఆ నిచ్చెన దగ్గరికి వెళ్లాలనుకున్నప్పుడు అతన్ని ఆ మొసలి అడ్డగిస్తుంది. అప్పుడు అతను కింద పడున్న వైర్స్ ని అతని చేతికి చుట్టుకుని ఆ మొసలితో ఫైట్ చేస్తాడు. మధ్యలో కాయ్ ఉన్న రూమ్ లో నీళ్లు నిండిపోవడం ఆ మిర్రర్ ద్వారా చూసేస్తాడు. దానివల్ల డే ఆ సోఫా కాలు విరిచి దాంతో ఆ మొసలిని అటాక్ చేసి ఆ లీడర్ దగ్గరికి వెళ్తాడు. కానీ వాన పడి మన్ను బురదవ్వడం వల్ల ఆ పైప్స్ రోల్ అవుతూ లాడర్ ని కూడా ఈడ్చుకు వెళ్లిపోతాయి. మీరొక విషయం నోట్ చేశారా? స్టార్టింగ్ నుంచి హీరోకి అన్ని విషయాలు నెగటివ్ గానే జరుగుతుంటాయి. కొన్నిసార్లు మన లైఫ్ లో కూడా ఇలానే అన్ని నెగటివ్ గా జరగొచ్చు. దాన్ని అక్సెప్ట్ చేస్తూ ముందుకు సాగడమే జీవితం. సో స్టే పాజిటివ్ అండ్ నెవర్ గివ్ అప్ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్. అదే సమయంలో ఆ మొసలి ఇతన్ని అటాక్ చేసి కొరికేస్తుంది. ఆ మొసలి డే తలని కొరకాలనుకున్నప్పుడు నీటిలో మునిగిపోతున్న హీరోయిన్ వేరే దారి లేదని తన దగ్గరున్న విసిల్ ని ఊదుతుంది. అది విన్న వెంటనే డేకి లక్కీ జంప్ చేయబోతుందని తెలిసిపోతుంది. వెంటనే అతను ఆ మొసలి నోటిలో ఒక కర్ర పెట్టి లక్కీని జంప్ చేయొద్దని చెప్తాడు. కానీ లక్కీ జంప్ చేసేస్తుంది. లక్కీని ఒక రాడ్ తో చైన్ చేసి ఉండడం వల్ల అక్కడే ప్రాణాలకి కొట్టుకుని చనిపోతుంది. అది చూసిన డేకి కోపం వచ్చి కింద పడున్న ఒక రాడ్ తీసి ఆ మొసలి నోట్లో పొడిచి దాన్ని చంపిస్తాడు. ఆ తరువాత అతను లక్కీ శవం పట్టుకుని ఎక్కి స్విమ్మింగ్ పూల్ వదిలి బయటకు వచ్చేస్తాడు. ఇంకా కోయిన్ రూమ్ డోర్ ఓపెన్ చేయడం కోసం ఒక రాడ్ తో దాన్ని ఇరగొట్టడానికి ప్రయత్నిస్తాడు. అతని ఫుల్ వెయిట్ వేసినప్పుడు ఆ పైప్ తో పాటు స్వింగ్ అయి మళ్ళీ ఆ స్విమ్మింగ్ పూల్ పైకి వెళ్లి వేలాడతాడు. కానీ కాయిన్ ని కాపాడడం కోసం పైప్ పై ఇంకా వెయిట్ వేస్తాడు. బట్ లక్కీలీ ఆ డోర్ ఓపెన్ అయినప్పుడు ఇతను ఆ స్విమ్మింగ్ పూల్ ఎడ్జ్ ని పట్టుకుంటాడు. ఆ తరువాత డే త్వరగా వెళ్లి ఆ రూమ్ లో ఉన్న కాయిన్ ని నీటిలో నుంచి కాపాడుతాడు. కానీ తన బ్రీతింగ్ ఆగిపోయి ఉండడం వల్ల అతను వెంటనే సిపిఆర్ చేస్తాడు. అప్పుడు కాయ్ కి కాన్షియస్నెస్ వస్తుంది. తనకి ఏం కాదు. వీళ్ళిద్దరూ ఆఖరికి అక్కడి నుంచి ప్రాణాలతో తప్పించుకున్నట్టు చూపించి ఈ సినిమాని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.